హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ తెలుగు వారింట్లో తప్పనిసరిగా రెగ్యులర్గా ఉండే రెసిపీ ములక్కాయ టమాటా కర్రీ. చిన్న చిన్న టిప్స్తో మరింత రుచిగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానాన్ని చూసేద్దాం. పండిన టొమాటోలు, మునగకాడలు, ఉల్లిపాయలు, తాలింపు దినుసులు, అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి, దీన్ని పేస్టులా చేసుకుందాం. ఆయిల్, కొత్తిమీర, అలాగే కరివేపాకు, చిటికెడు ఇంగువ, పసుపు, కాశ్మీరీ చిల్లీ పౌడర్, కొద్దిగా ధనియాల పొడి, చిటికెడు గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు, అలాగే కొద్దిగా పటికి బెల్లం. ఎటువంటి వయసు వారైనా సరే ఇష్టపడి లాగించేసే ఈ కర్రీని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా మునగకాడలను శుభ్రపరిచి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఉల్లిపాయలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. అలాగే టొమాటోలను కూడా చిన్న ముక్కలుగా కట్ చేయండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా వేడెక్కిన కడాయిలోకి కొద్దిగా నీటిని తీసుకుని మునక్కాడ ముక్కలని కాస్త సాఫ్ట్గా అయ్యే వరకు ఉడకనిద్దాం. ఈ మునక్కాడ ముక్కలు సాఫ్ట్గా అయిపోయాయి, డ్రైన్ చేసేసుకుందాం. వేడెక్కిన కడాయిలోకి ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత తాలింపు దినుసులు, కరివేపాకు, తాలింపు వేగిన తర్వాత అల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లి పేస్ట్, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సినిమాని కలిపి పెట్టేసి మూత పెట్టేసి 1 లేదా 2 నిమిషాలు మగ్గనిద్దాం. ఉల్లిపాయ ముక్కలన్నీ సాఫ్ట్గా అయిపోయాయి. ఇప్పుడు సన్నగా తరిగిన టొమాటోలు,
ఉప్పు, ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా, కారం, ఉప్పు, అలాగే చిటికెడు ఇంగువ. చిన్న సీక్రెట్ ఇంగ్రీడియంట్ కొద్దిగా పటిక బెల్లం. ఇది మరింత రుచినివ్వటమే కాకుండా ఎసిడిటీని కూడా రెగ్యులేట్ చేస్తుంది. అన్నీ చక్కగా కలిపి పెట్టేసి మూత పెట్టేసి కాసేపు మగ్గనిద్దాం. టొమాటోలన్నీ సాఫ్ట్గా అయిపోయాయి. ఇప్పుడు ముందుగానే ఉడికించి పెట్టుకున్న మునక్కాడ ముక్కలను కూడా కలుపుదాం. ఇవి చక్కగా కలిపి పెట్టేసి కాసేపు మూత పెట్టేసి 1 లేదా 2 నిమిషాలు మగ్గనివ్వండి. చివరగా సన్నగా తరిగిన కొత్తిమీరను కాస్త ఎక్కువగానే దట్టిద్దాం. చక్కగా కలిపి పెట్టేసి వేడివేడిగా వడ్డించేసేయండి. ఎంతో సింపుల్గా, ఎంతో రుచిగా, మరెంతో ఆరోగ్యంగా ఉండే టొమాటో మునక్కాడల కర్రీ రెడీ. తిన్న కొద్దీ తినాలనిపించే ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీల కోసం సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ను కూడా యాక్టివేట్ చేసుకోండి. మన హ్యాష్ట్యాగ్ మనసుతో వండండి, ప్రేమతో వడ్డించండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.